వై న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిని కుంటి నడక నడుస్తున్న వైఎస్ఆర్ సిపిలో ముసలం పుట్టింది. పార్టీలో మొదటి నుంచి పెద్ద మనిషిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అలక పాన్పు ఎక్కారు. తన మీద దారుణమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ పార్టీ నాయకులు గాని పార్టీ తరపు మీడియా కానీ మద్దతుగా నిలవడం లేదని ఆయన అనుచరుల వద్ద బాధను వెళ్లగక్కారు. జగన్ కు సలహాదారుడిగా పనిచేసిన ఓ కీలక వ్యక్తి తనకు పార్టీకి మధ్య అగాధం సృష్టించారని మండిపడుతున్నారు. ఇంకా 5 ఏళ్ల పదవి కాలం ఉన్న విజయసాయిరెడ్డి తన దారి తాను చూసుకొని చివరికి మోడీ దరికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ అధికారినితో తనకు సంబంధం ఉందని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. తనపై వచ్చే విమర్శలకు తానే జవాబులు చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మదనపడుతున్నారు. పార్టీ నాయకుడు జగన్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అనుచరుల వద్ద వెలితి వెళ్లగక్కారు. తనపై వచ్చే ఆరోపణలు ఖండించుకోవడానికి ఏకంగా ఓ న్యూస్ ఛానల్ పెడతానని విజయసాయిరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. పార్టీకి సొంత మీడియా ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి మరో టీవీ పెడతానని ప్రకటించడమే తన అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. పార్టీ మీడియా సంస్థలు తనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నాయని విజయసాయి బాధపడుతున్నట్లు సమాచారం. కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు వాస్తవానికి వైఎస్ఆర్సీపీ సొంత మీడియా సాక్షిని మొదటి నుంచి నడిపించింది విజయసాయిరెడ్డినే. మీడియా వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డే చూసేవారు. తర్వాత కాలంలో విజయసాయిరెడ్డి స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించారు. వైఎస్ కుటుంబానికి విజయసాయిరెడ్డి మొదటి నుంచి కావాల్సిన వ్యక్తి కాగా క్రమంగా సజ్జల ప్రాబల్యం అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో బాగా పెరిగింది. సజ్జల షాడో సీఎంగా తయారయ్యారు. సజ్జల వల్లే తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని విజయసాయిరెడ్డి మొదటి నుంచి భావిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో చాలా మందిని తయారు చేశారని మదనపడుతున్నారు. తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటే వాటిని కూడా సజ్జల అడ్డుకున్నారన్నది విజయసాయిరెడ్డి ఆవేదన. తాజాగా తన మీద వచ్చిన లైంగిక ఆరోపణలపై కూడా పార్టీ పెద్దగా స్పందించడం లేదని ఆయన బాధపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. విజయసాయిరెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలున్నాయి. నరేంద్ర మోడీతో జగన్ కు మంచి సంబంధాలు ఏర్పడడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. ఎన్టీఆర్ కుటుంబంతో కూడా విజయసాయిరెడ్డికి దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తన ఉనికిని బలంగా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి పదవీ కాలం మరో 5 ఏళ్లుంది. ఈ కాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని స్వయంగా రాజకీయంగా నిలబడాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకు కూడా మెజారిటీ లేదు. ఇతర పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యుల సహకారం మోడీ ప్రభుత్వానికి కావాలి. విజయసాయిరెడ్డి మరికొందరితో కలిసి మోడీతో చేతులు కలిపే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి మోడీకో బీజేపీకో దగ్గరైతే టీడీపీ కూడా పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా విజయసాయిరెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు రాజకీయ అడుగులు ఎటు పడతాయనే విషయంలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.